సో వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ అలీ, ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. సో ఆల్రెడీ మనం ఆర్టికల్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసాం. సో ఏ యామ్ ది యూసేజ్ వరకు చూసాం, కొన్ని బిట్స్ కూడా చూసాం. ఆ పార్ట్ కనుక చూడకపోతే కార్ట్లో ఉంది, అది చూసి ఈ పార్ట్ చూడండి, బాగా అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఆల్రెడీ మనం ఏ యాన్ అనే టాపిక్స్ ఏ యాన్ ఇప్పుడు యూస్ చేయాలి, వాటి మీద ప్రాక్టీస్ బిట్స్ అన్ని చూసాం. ఈరోజు మనం ఏం చేద్దామంటే యూసేజ్ ఆఫ్ ది. సో యూసేజ్ ఆఫ్ ది. సో ది అనే ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేయాలి అనే విషయం చూద్దాం. చాలా 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 ఈజీ, దాని ఒకటి ఈజీగా అయిపోతుంది. జాగ్రత్తగా చూడండి. సో చూస్తే మనం ఏ యాన్లో ఏం చెప్పుకున్నాం. సో ఏ యాన్, యూసేజ్ ఆఫ్ ఏ యాన్ డిపెండ్స్ అపాన్ సౌండ్. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దట్. సో ఏ యాన్ యూజ్ చేయాలి అంటే దాని మీద సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకున్నాం. సో వొవెల్ సౌండ్ ఉంటే యాన్, కాన్సనెంట్ సౌండ్ అంటే ఏ యూజ్ చేయాలని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే సో ది యూసేజ్ చేయడానికి, ది యూజ్ చేయడానికి ఎటువంటి సౌండ్ అవసరం లేదు, చాలా ఈజీగా అవుతుంది. ఫస్ట్ పాయింట్ రూల్. సో రూల్ 1, సో రూల్ 2, రూల్ 3 ఫస్ట్ అలా లైన్గా చూద్దాం. సో రూల్ 1, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ది ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేయాలి. సో రూల్ నెంబర్ 1, సో ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మనకు తెలుసు ఆల్రెడీ వాట్ ఆర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని తెలుసు, తబలా ఈజ్ ఎ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, గిటార్, వయలిన్, పియానో. సో అలా చాలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆర్టికల్ ది యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ డాష్ తబలా ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, సో మనందరికీ తెలుసు తబలా అంటే ఏమవుతుంది, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేమ్ అది. సో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేమ్ కాబట్టి సో ఇక్కడ ఏం రాయాలి, ఆర్టికల్ ది రాయాలి. సో మనం ఏ యాన్ చేసాం, ఏ యాన్ ఎలా రాయాలో చూసాం. సో ది ఎలా రాయాలో చూస్తున్నాం. సో ఏ అని ఎలా రాసేవాళ్ళం, ఇక్కడ సౌండ్ చూసేవాళ్ళం. సింగులర్ కౌంటబుల్ నౌనా కాదా, సింగులర్ కౌంటబుల్ నౌన్. ఇక్కడ వొవెల్ సౌండా, కాన్సనెంట్ సౌండా, అలా చూసేవాళ్ళం. సో చాలామంది ఏం చేస్తారు అంటే ది కూడా ఆ రూల్ అప్లై చేస్తారు. చూస్తే తబలా ఇక్కడ కూడా సింగులర్ కౌంటబుల్ నౌనే ఉంది. సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉంది, ఇక్కడ ఏమైంది కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయింది. సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉంది, కాన్సనెంట్ సౌండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ఏ రాయాలి అని చెప్పేసి రాసిస్తారు. నో, రాయకూడదు. సో నిన్న చెప్పిన పాత పాటలో చెప్పుకున్న టాపిక్కి ఈ టాపిక్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ తబలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది, తబలా అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏమైంది, సింగులర్ కౌంటబుల్ నౌనే అయింది, ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏ రాయకూడదు. తబలా ఈజ్ ఎ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సో వీ హ్యావ్ టు రైట్ ఆర్టికల్ ది. గాట్ మై పాయింట్ గైస్. సో ఇది సింగులర్ కౌంటబుల్ నౌన్ స్టార్టెడ్ విత్ కాన్సనెంట్ సౌండ్. సింగులర్ కౌంటబుల్ నౌన్ అవి కాన్సనెంట్ సౌండ్ స్టార్ట్ అయితే మనం యాక్చువల్గా ఏ ఆర్టికల్ రాయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఆ పాయింట్ని ఏం చేయకూడదు, స్కిప్ చేసేయాలి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చూడంగానే ఆర్టికల్ దీ రాసేయాలి. అది ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయినా సరే దీనే, కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయినా ఆర్టికల్ దీనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, సో డాష్ వయోలిన్. సో వయోలిన్ ఈజ్ ఆల్సో ఈ నేమ్ ఆఫ్ ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అది కూడా ఏమవుతుందో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేమ్. అలా చూడంగానే వయోలిన్ అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కదా, సో డైరెక్ట్గా ఆర్టికల్ ది రాసేయాలి. సో వయోలినా సింగులర్ కౌంటబుల్ నౌనా, ప్లూరల్ కౌంటబుల్ నౌనా, కాన్సనెంట్ సౌండా, ఓవెల్ సౌండా ఏం చూడకూడదు. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపించగానే డైరెక్ట్గా ఏం రాయాలి, సౌండ్ చూడకుండా ఏ యాన్ అని ఆలోచించకుండా డైరెక్ట్గా ఆర్టికల్ ది రాయాలి. నెక్స్ట్ పాయింట్, సో బిఫోర్ ద నేమ్స్ ఆఫ్, సో రూల్ నెంబర్ 2, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. సో హోలీ బుక్స్ ఆల్రెడీ మనకు తెలుసు. సో హోలీ బుక్స్ అంటే పవిత్రమైన మత గ్రంథాలు. సో మనకు చాలా పవిత్రమైన మత గ్రంథాలు ఉన్నాయి. సో దాంట్లో ముఖ్యంగా సో బేసిక్గా ఏమున్నాయి, సో బైబిల్ ఈజ్ వన్ ఆఫ్ ద హోలీ బుక్. సో డాష్ రామాయణ ఈజ్ వన్ ఆఫ్ ద హోలీ బుక్. సో అలానే డాష్ ఖురాన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హోలీ బుక్. సో ఇలా హోలీ బుక్స్ వచ్చినప్పుడు కూడా ఎలా అయితే నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా అయితే నువ్వు ఏ సౌండ్ చూడకుండా డైరెక్ట్గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చూడంగానే ఆర్టికల్ ది రాసావో, సేమ్ యాస్టీజ్గా సో హోలీ బుక్స్ కూడా అంతే. సో హోలీ బుక్స్ ఆల్సో టేక్స్ ఆర్టికల్ ది వితౌట్ కన్సిడరింగ్ ఎనీ సౌండ్. గాట్ మై పాయింట్ గైస్. సో బైబిల్ ఈజ్ సింగులర్ కౌంటబుల్ నౌన్ స్టార్టింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్. అయినప్పటికీ ఇక్కడ ఏం రాయకూడదు, ఏ రాయకూడదు. బైబిల్ చూడంగానే బైబిల్ అనేది ఒక హోలీ బుక్ కాబట్టి ఏం చేయాలి, ఆర్టికల్ ది డైరెక్ట్గా, సౌండ్ చూడక్కర్లే. అలానే రామాయణ, అది ఏ సౌండ్ అయినా, సింగులర్ కౌంటబుల్లోనైనా ఏదైనా సరే, రామాయణ ఇస్ హోలీ బుక్, సో టేక్స్ ఆర్టికల్ ది. గాట్ మై పాయింట్ గైస్. అలానే డాష్ ఖురాన్ ఈజ్ ఆల్సో ఏ హోలీ బుక్, సో టేక్స్ ఆర్టికల్ ది. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినా, హోలీ బుక్స్ వచ్చినా
అది ఏ సౌండ్ని చూడకుండా ఏ యాన్ కన్ఫ్యూజ్ అవ్వకుండా అవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ హోలీ బుక్ డైరెక్ట్గా చూసి ఆన్సర్ ఏం చేయాలి ది రాసేయాలి. సో మనం ఆల్రెడీ చూసాం 2 రూల్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, హోలీ బుక్స్. ఈ రెండింటి ముందు ఏం చేయాలి ఆర్టికల్ ది రాయాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది థర్డ్ పాయింట్. సో వాట్ ఇస్ థర్డ్ పాయింట్? బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్. సో డైరెక్షన్స్ ఆల్రెడీ తెలుసు మనకి, దిక్కులు. సో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, అలాగే నార్త్ ఈస్ట్, ఈస్ట్ వెస్ట్, సో వెస్ట్ సౌత్, సౌత్ వెస్ట్, ఈస్ట్ వెస్ట్ అలా ఉంటాయి కదా. సో వీ హ్యావ్ ఏదైనా సరే. సో నార్త్ అనేది ఒక డైరెక్షన్, ఈస్ట్ అనేది కూడా ఒక డైరెక్షన్, సో వెస్ట్ అనేది ఒక డైరెక్షన్, సౌత్ అనేది డైరెక్షన్. అలాగే సబ్ డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. సో నార్త్ ఈస్ట్ అయినా, ఈస్ట్ వెస్ట్ అయినా, సౌత్ వెస్ట్ అయినా, అలా సబ్ డైరెక్షన్స్ అయినా సరే అక్కడ కూడా సరే ఏం చేయాలంటే ఎటువంటి సౌండ్ని మనం కన్సిడర్ చేయకుండా, ఇట్ మే స్టార్ట్స్ విత్ ఓవెల్ సౌండ్ ఆర్ ఇట్ మే స్టార్ట్స్ విత్ కాన్సనెంట్ సౌండ్, వాట్ ఎవర్ మే బి ద సౌండ్ ఈస్. సో యూ హ్యావ్ టు రైట్ ఆర్టికల్ ది. సో నార్త్ ఈజ్ ద డైరెక్షన్, సో ది. సో ఈస్ట్ ఈజ్ ద డైరెక్షన్, సో ది. సో వెస్ట్ ఈజ్ ద డైరెక్షన్, సో ఆర్టికల్ ది. అలాగే సౌత్ ఈజ్ ఆల్సో డైరెక్షన్, సో ఆర్టికల్ ది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, హోలీ బుక్స్, అలాగే డైరెక్షన్. ఏ సౌండ్తో స్టార్ట్ అయినా సరే ఏం చేయాలి మనం డైరెక్ట్గా ఆర్టికల్ ది రాసేయచ్చు. సో నెక్స్ట్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్. Before the names of rivers, oceans, so lakes, seas, ponds and so on. ఇది బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఓషన్స్. సముద్రం పేరు వచ్చిన, మహాసముద్రాల పేరు వచ్చిన, నది పేరు వచ్చిన, చెరువులు, కాలువలు, సరస్సుల పేరు వచ్చిన, అక్కడ కూడా ఏం చేయాలి అంటే ఏ సౌండ్ చూడక్కర్లేకుండా మనం ఏం చేయొచ్చు డైరెక్ట్గానే ఆర్టికల్ ది రాసేయచ్చు. ఒకసారి చూస్తే డాష్ ఇండియన్ ఓషన్, సో డాష్ ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్ అనేది ఏమవుతుంది, అది సౌండ్ ఏం చూడకూడదు. సో ఇండియన్ ఓషన్ అనేది ఒక ఓషన్ పేరు, మహాసముద్రం పేరు. మహాసముద్రం పేరు కానీ, సముద్రం పేరు కానీ, నది పేరు కానీ, కాలువ పేరు కానీ, సరస్సు పేరు కానీ ఏం వచ్చినా సరే అక్కడ ఏం చేయాలి ఆర్టికల్ ది రాసేయాలి. ఇండియన్ ఓషన్ అనేది ఒక మహాసముద్రం పేరు, సో ఆర్టికల్ ది. అలాగే డాష్ గోదావరి. సో గోదావరి అనేది ఏమవుతుంది ఒక నది పేరు. సో నది పేరు రాగానే సౌండ్ వాట్ ఎవర్ ఇట్ మే సౌండ్ ఈస్, సో యూ హ్యావ్ టు రైట్ ఆర్టికల్ ది. సో గాట్ మై పాయింట్ గైస్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఏ సౌండ్ అయినా ఆన్సర్ ది. హోలీ బుక్స్, ఏ సౌండ్ అయినా ఆన్సర్ ది. అలాగే డైరెక్షన్స్, వాట్ ఎవర్ ద సౌండ్ ఈస్ ఆన్సర్ ఈస్ ది, ఆర్టికల్ ఈస్ ది. అండ్ రివర్ నేమ్స్ కానీ, ఓషన్ నేమ్స్ కానీ, లేక్స్ నేమ్స్ కానీ, సీస్ నేమ్స్ కానీ, పాండ్స్ నేమ్స్ కానీ ఏ నేమ్ వచ్చినా సరే ఆన్సర్ ఏమవుతుంది ఆర్టికల్ ది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ రిపీటెడ్ బిట్, ఎగ్జాంపుల్లో చాలాసార్లు అడిగిన బిట్ డాష్ నైల్ ఈజ్ ది లాంగెస్ట్ రివర్. సో జీకే బిట్ కూడా. సో ప్రపంచంలోనే అతిపెద్ద నది ఏది అంటే నైల్ నది, ఆఫ్రికాలో ఉంది. సో అదంతా వేరే టాపిక్, మనకు అవసరం లేదు. సో చూస్తే నైల్, సో నైల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ రివర్. సో రివర్ ఇక్కడ సౌండ్ ఏంటి, సింగులరా, ప్లూరలా, సింగులర్ కౌంటబుల్లోనా, ప్లూరల్ కౌంటబుల్లోనా ఏమీ అక్కర్లా. సో చూడంగానే నది పేరు కాబట్టి ఆర్టికల్ ది. ఓకే. సో మనం ఆల్రెడీ ఫిఫ్త్ పాయింట్ ఆల్రెడీ 4 చూసాం అండ్ ఫిఫ్త్ వన్ బిఫోర్ యూనిక్ ఆబ్జెక్ట్స్. వెరీ 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 ఫ్రీక్వెంట్గా అడిగిన బిట్ ఇది. సో బిఫోర్ యూనిక్ ఆబ్జెక్ట్స్, let's see what is unique object first and then after article. So what is meant by unique object? So unique means only one, ఒక్కటే ఉండాలి, అటువంటిది ఇంకోటి ఉండదు. దాన్ని మనం ఏమంటాం యూనిక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సన్ ఉంది. సో మన సరౌండింగ్స్లో సన్, 9 ప్లానెట్స్. సో సన్ చూస్తే ఒక్కటే సన్ ఉందా, లేకపోతే చాలా నెంబర్ ఆఫ్ సన్స్ ఉన్నాయా? సో మన సరౌండింగ్ సైన్స్ పరంగా అయితే చాలా ఉన్నాయి. సో మనం అంత దూరం వెళ్ళకుండా సో మన పరిధిలో చూస్తే సన్ ఈజ్ యూనిక్. సో ఇండియాకైనా ఒకటే సన్, అమెరికాకైనా ఒకటే సన్, చైనాకైనా ఒకటే సన్, ఆస్ట్రేలియాకైనా ఒకటే సన్. మనకు ఒక సన్, వాళ్ళకి ఒక సన్, వీళ్ళకి ఒక సన్, అలా అన్ని సన్స్ లేవు కదా. సన్ మీన్స్ ఎస్విఎన్ సన్, ఇంగ్లీష్ కదా సన్. సో అందరికీ ఏమైంది ఒకటే సన్ ఉంది. సో సన్ ఈజ్ ఓన్లీ వన్. సో దిస్ ఈజ్ అన్ యూనిక్ ఆబ్జెక్ట్. అలాగే ఎర్త్. సో ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ యూనిక్ ఆబ్జెక్ట్. సో 2, 3, 4 లేవా? సో ఒకటే ఉంది, దాన్ని ఏమంటాం యూనిక్ ఆబ్జెక్ట్ అంటాం. సో ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ యూనిక్ ఆబ్జెక్ట్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనిక్ ఆబ్జెక్ట్స్ వీ హ్యావ్ టు రైట్ ఆర్టికల్ ది. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద బోర్డ్. ఎగ్జాంపుల్ డాష్ సన్ rises in dash east.
సో చూస్తే ఒకసారి జాగ్రత్తగా, డాష్ సన్ రైజెస్ ఇన్ డాష్ ఈస్ట్. ఇప్పుడే నెక్స్ట్ ఇందాక రూల్ చెప్పుకున్నాం. సో ఈస్ట్ అంటే ఒక డైరెక్షన్ నేమ్ అవుతుంది. సో డైరెక్షన్ నేమ్ ఉంది, ఏం రాయాలి, అది ఏ సౌండ్తో స్టార్ట్ అయినా సరే ఏం చేయాలి, ఆర్టికల్ ది రాసాలి డైరెక్ట్గా. సో ఈస్ట్ అంటే దిక్కు పేరు డైరెక్షన్ పేరు వచ్చింది కాబట్టి ఏం చేయాలి, వీ హ్యావ్ టు రైట్ ఆర్టికల్ ది. గాట్ మై పాయింట్. సో నెక్స్ట్ పాయింట్, సన్. ఇప్పుడు చెప్పుకున్నాం, సన్ ఈజ్ అ యూనిక్ ఆబ్జెక్ట్. సన్, ఎర్త్, మూన్, వీనస్, మెర్క్యూరీ, 9 ప్లానెట్స్ ఉన్నాయి. అలా ఇవన్నీ మొత్తం యూనిక్ ఆబ్జెక్ట్స్ అవుతాయి. అటువంటి యూనిక్ ఆబ్జెక్ట్స్ ముందు ఏం చేయాలి, ఆర్టికల్ ది రాయాలి. సన్ ఈజ్ ఏ యూనిక్ ఆబ్జెక్ట్, సో ఆర్టికల్ ది. సో ఈస్ట్ ఈజ్ ఏ డైరెక్షన్, సో ఆర్టికల్ ది. సో నెక్స్ట్ పాయింట్. సో 6th పాయింట్, బిఫోర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. బిఫోర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. న్యూస్ పేపర్స్ నేమ్స్ వచ్చినా, మ్యాగజైన్స్ నేమ్స్ వచ్చినా సరే ఏం చేయాలి, ఇక్కడ ఆర్టికల్ ది రాయాలి. సో ఒకసారి చూస్తే డాష్ ఇండియన్ ఎక్స్ప్రెస్. సో ఒకసారి జాగ్రత్తగా చూస్తే డాష్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఇది ఏమైంది, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ నేమ్. సో న్యూస్ పేపర్ నేమ్ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి, మనం ఆర్టికల్ ది రాయాలి. అలానే సేమ్ డాష్ హిందూ. సో హిందూ అనేది కూడా ఏమైంది, ఒక న్యూస్ పేపర్ నేమ్ అయింది. సో న్యూస్ పేపర్ నేమ్, సో టేక్స్ ఆర్టికల్ ది. అలానే న్యూస్ పేపర్ నేమ్ వచ్చినా, మ్యాగజైన్స్ నేమ్ వచ్చినా సరే ఏమవుతుంది, ఆర్టికల్ ది అవుతుంది. సో ఒకసారి రివర్స్ చేస్తే, ఫస్ట్ పాయింట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టేక్స్ ఆర్టికల్ ది, హోలీ బుక్స్ టేక్స్ ఆర్టికల్ ది, డైరెక్షన్స్ టేక్స్ ఆర్టికల్ ది, రివర్ నేమ్, లేక్ నేమ్, ఓషన్ నేమ్ ఇది వచ్చిన ఆర్టికల్ ది. అలాగే యూనిక్ ఆబ్జెక్ట్స్ ఆర్టికల్ ది, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ టేక్స్ ఆర్టికల్ ది. అలా నెక్స్ట్ పాయింట్, 7th పాయింట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిజర్ట్స్ అండ్ మౌంటైన్స్, హిల్స్ అన్నీ. బిఫోర్ డిజర్ట్స్ అండ్ మౌంటైన్స్. సో డిజర్ట్స్ తెలుసు మనకి ఆల్రెడీ, అడార్లు. మౌంటైన్స్ కొండలు. సో ఇలా డిజర్ట్స్ నేమ్స్ వచ్చినా, మౌంటైన్స్ నేమ్స్ వచ్చినా అక్కడ ఏం చేయాలి అంటే మనం ఆర్టికల్ ది రాయాలి. సో ఎగ్జాంపుల్ చూస్తే, ఎగ్జాంపుల్ డాష్ థర్. చూస్తే థర్ అడారి అంటాం దాన్ని, థర్ డిజర్ట్. సో థర్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ డిజర్ట్, సో టేక్స్ ఆర్టికల్ ది. అలానే డాష్ సహారా. సహారా ఈజ్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ ఏ డిజర్ట్. సో సహారా చూడండి, డిజర్ట్ కాబట్టి ఏమవుతుంది, ఆర్టికల్ ది అవుతుంది. అలానే మౌంటైన్స్ చూస్తే డాష్ హిమాలయాస్. సో హిమాలయాస్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ మౌంటైన్స్. సో మౌంటైన్ నేమ్ వచ్చింది, సో కాబట్టి ఏమవుతుంది, ఆర్టికల్ ది అవుతుంది. ఓకే నెక్స్ట్. సో 8th రూల్. సో మనం ఏ రూల్ని వదలకుండా, ఏ రూల్ని స్కిప్ చేయకుండా, సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్పుకుంటున్నాం, ఒక్క రూల్ కూడా స్కిప్ చేయకుండా చెప్పుకుంటున్నాం. ఓకే. సో 8th వన్. సో బిఫోర్ హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్. సో మనకి చాలా హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకు తెలిసింది బాగా పరిచయం ఉన్నది డాష్ చార్మినార్, మన చార్మినార్. సో చార్మినార్ ఈజ్ ఏ హిస్టారికల్ కన్స్ట్రక్షన్. సో ఇది ఏ సౌండ్తో స్టార్ట్ అయినా సరే ఇది ఒక హిస్టారికల్ కన్స్ట్రక్షన్. సో టేక్స్ ఆర్టికల్ ది. అండ్ దెన్ డాష్ తాజ్మహల్. సో తాజ్మహల్ ఈజ్ ఆల్సో ఏ హిస్టారికల్ కన్స్ట్రక్షన్. సో టేక్స్ ఆర్టికల్ ది. ఓకే, హిస్టారికల్ కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి, మనం ఆర్టికల్ ది రాయాలి. సో నెక్స్ట్ గెట్ ఇంటు ద నెక్స్ట్ రూల్. సో 9th రూల్, బిఫోర్ very 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 important rule, before superlative degrees, adjectives. Before superlative degree adjectives. సో చూస్తే వాట్ ఈస్ మీన్ బై సూపర్లేటివ్ డిగ్రీ adjective? adjective విశేషణం 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి పాజిటివ్. సో మనం నెక్స్ట్ టాపిక్లో కూడా ఉంటుంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పుకుంటాం క్లియర్గా దీని గురించి, రఫ్గా చెప్పుకుందాం. సో 1 పాజిటివ్ డిగ్రీ, 2 కంపారిటివ్ డిగ్రీ, 3rd సూపర్లేటివ్ డిగ్రీ. దాన్నే మనకు ఎగ్జాంపుల్ చూస్తే టాల్ పాజిటివ్ డిగ్రీ, టాలర్ కంపారిటివ్ డిగ్రీ, టాలెస్ట్ ఇది సూపర్లేటివ్ డిగ్రీ. అలాగే హ్యాండ్సమ్, అలాగే మోర్ హ్యాండ్సమ్, అలానే మోస్ట్ హ్యాండ్సమ్. సో ఈ ఫార్మ్స్ అన్నీ ఎలా వస్తాయి ఏంటి అనేది క్లియర్గా అక్కడ చెప్పుకుందాం. సో మనకి ఎగ్జాంపుల్ వరకే చూద్దాం. సూపర్లేటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్స్ ముందు ఏం చేయాలి, మనం ఆర్టికల్ ది యూజ్ చేయాలి. చూస్తే టాల్ పాజిటివ్, టాలర్ కంపారిటివ్, టాలెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. ఏదైనా A3కి ఫ్యాక్ట్ మార్క్ చెప్తున్నాం, చివర EST ఉన్న
సఫిక్స్ ఏఎస్టీ ఉన్నా, ప్రిఫిక్స్ మోస్ట్ ఉన్నా అదేమవుతుంది అంటే సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ని చూపిస్తుంది. ఇది ఒక సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్, ఇది పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ కదా, సో అక్కడ దాని ముందు ఏం రాయాలి, ఆర్టికల్ ది రాయాలి. ది టాలెస్ట్ అనాలి. సో మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ అనేది ప్రిఫిక్స్ ఉంది, సో అడ్జెక్టివ్ ప్లస్ మోస్ట్ డినోట్స్ సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్, సో టేక్స్ ఆర్టికల్ ది. సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ ముందు ఏమి ఉండాలి, ఆర్టికల్ ది ఉండాలి. అలానే హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్ ముందు కూడా ఏమి ఉండాలి, ఆర్టికల్ ది ఉండాలి. సో నెక్స్ట్ రూల్ ఈజ్ 10th one, before ordinal number, before ordinal numbers. So let's know what is ordinal number. Numbers లో 2 types of numbers ఉంటాయి. Ordinal number, ordinal, cardinal. We have 2 types of numbers, ordinal, cardinal. For example చూస్తే, సో 1 అంటే కార్డినల్ నంబర్. 1ని ఏమనొచ్చు, ఆర్డినల్. ఫస్ట్ దట్స్ కాల్డ్ యాజ్ ఆర్డినల్ నంబర్. కార్డినల్ 2 ఈజ్ అ కార్డినల్, సెకండ్ ఈజ్ ఆర్డినల్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th అంటాం కదా. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9th ఇవన్నీ ఏమవుతాయి, ఆర్డినల్ నంబర్స్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ ఏమవుతాయి, కార్డినల్ నంబర్స్ అవుతాయి. సో నేను కావాల్సింది మనకి కార్డినల్తో యూజ్ లేదు, దాంతో మనకి ఏం లేదు. సో ఆర్డినల్ నెంబర్స్ ముందు ఏం చేయాలి, మనం ఆర్టికల్ ది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఒకసారి మనం, సో ఇఫ్ యు లుక్ అట్ ద వర్డ్ ఎగ్జాంపుల్ డాష్ ఫస్ట్. సో చూస్తే ఫస్ట్ ఈజ్ ఏ ఆర్డినల్ నెంబర్. సో ఆర్డినల్ నెంబర్, సో టేక్స్ ఆర్టికల్ ది. అండ్ సెకండ్ వన్ డాష్ సెకండ్. సో సెకండ్ ఈజ్ ఆల్సో ఏ ఆర్డినల్ నెంబర్. సో ఆర్డినల్ నెంబర్, సో టేక్స్ ఆర్టికల్ ది. అలాగే థర్డ్, అలాగే ఫోర్త్, అలాగే ఫిఫ్త్, అలాగే సిక్స్త్, అలాగే 7th, 8th, 9th, 10th అప్ టు ఇన్ఫినిటీ అవన్నీ కూడా ఏమవుతాయి, ఆర్డినల్ నెంబర్స్ అవుతాయి. అటువంటి ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా ఏం చేయాలి, ఆర్టికల్ ది రాయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ 11th పాయింట్. వెరీ 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 ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడిగింది, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఏంటిదంటే బిఫోర్ ప్లేసెస్ లైక్ స్కూల్, కాలేజ్, టెంపుల్, హాస్పిటల్, సినిమా హాల్, పార్క్, ఇలా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా ఒక పర్పస్ మీద వెళ్ళే ప్లేసెస్. ఇటువంటి ప్లేసెస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇది. ఇట్ మే బీ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్ మే బీ 10th class ఆర్ ఇట్ మే బీ కాంపిటేటివ్ లెవెల్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇది, జాగ్రత్తగా చూడండి. సో స్కూల్, కాలేజ్, టెంపుల్, హాస్పిటల్, సినిమా హాల్, పార్క్, మనం ఈ ప్లేసెస్కి ఒక పర్పస్ మీద వెళ్తాం. సో స్కూల్కి ఎందుకు వెళ్తాము అంటే చదువుకోవడానికి వెళ్తాం, రైట్. కాలేజ్కి ఎందుకు వెళ్తాము అంటే చదువుకోవడానికి వెళ్తాం, రైట్. సో ఇట్ మే బి టెంపుల్ ఆర్ ఎ చర్చ్ ఆర్ ఎ మాస్క్. సో ఎందుకు వెళ్తాము అంటే ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తాం. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం మీన్స్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్తాం. సో సినిమా హాల్, సినిమా చూడడానికి వెళ్తాం ఆబ్వియస్గా. సో పార్క్కి ఎందుకు వెళ్తాం, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ రిలాక్స్ అవ్వడానికి వెళ్తాం. సో చూస్తే ఈ ప్లేసెస్కి ఇప్పుడు నేను ఒకటి పర్పసెస్ చెప్పాను కదా, అవన్నీ ఏమవుతాయి అంటే ప్రైమరీ పర్పస్ అవుతుంది. సో ఎవరు వెళ్ళినా ప్రైమరీగా ఈ పర్పస్ మీద వెళ్తారు. కానీ ఈ పర్పస్ మీద కాకుండా వేరే పర్పస్ మీద వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి ఎందుకు వెళ్తారు అంటే చదువుకోవడానికి వెళ్తారు. సో దట్ ఈస్ ఎ ప్రైమరీ పర్పస్. నేను స్కూల్కి చదువుకోవడానికి వెళ్ళా. మా బ్రదర్ ఉన్నారు స్కూల్లో చదువుకుంటున్నాడు పాపం. ఆ బ్రదర్కి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాను అనుకోండి, అది ప్రైమరీ పర్పస్ అవుతుందా? ఈ పర్పస్ కాకుండా అది వేరే పర్పస్ అవుతుంది. చదువుకోవడానికి వెళ్తే ప్రైమరీ, చదువుకోవడానికి కాకుండా వేరే పని మీద వెళ్తే దట్ బికమ్స్ సెకండరీ పర్పస్. అర్థమవుతుందా? ఎప్పుడైనా స్కూల్కి ప్రైమరీ పర్పస్ మీద కాకుండా సెకండరీ పర్పస్ మీద వెళ్తే అప్పుడేం చేయాలి అంటే ఆన్సర్ డి రాయాలి. గాట్ మై పాయింట్ గైస్? సేమ్ నెక్స్ట్ టెంపుల్కి ఎందుకు వెళ్తాం? సో టెంపుల్కి ఎందుకు వెళ్తాం అంటే సో ప్రేయర్ చేయడానికి వెళ్తాం. ఆర్ ఇట్ మే బి టెంపుల్ ఆర్ ఇట్ మే బి చర్చ్ ఆర్ ఇట్ మే బి మాస్క్, ఏదైనా సరే. సో ఎందుకు వెళ్తాం? ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తాం. అలా కాకుండా సంథింగ్ వేరే పర్పస్ మీద వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు టెంపుల్ దగ్గర, ఆ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళాం. ప్రేయర్కి వెళ్తే ప్రైమరీ, ఫ్రెండ్ని మీట్ వెళ్తాం, ఇది వేరే పర్పస్, సెకండరీ పర్పస్. సో సెకండరీ పర్పస్ ఉన్నప్పుడు ఏం రాయాలి అంటే ఆన్సర్ డి రాయాలి. సో ప్రైమరీ పర్పస్ ఉన్నప్పుడు
నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ పార్ట్లో చెప్పాలి, యాక్చువల్గా కొంచెం ఇంటిద్దాం. సో ప్రైమరీ పర్పస్ ఉన్నప్పుడు ఏ రాయకూడదు, అలానే యాన్ రాయొద్దు, ది రాయొద్దు, ఏ ఆర్టికల్ రాయొద్దు. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్తో దీన్ని బాగా క్లియర్ చేద్దాం. సో లెట్ సీన్ అన్ ఎగ్జాంపుల్. సో రాజు went to dash hospital to see his friend. To see కాదు, మీట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టు మీట్ హిస్ ఫ్రెండ్. సో చూసి ఒకసారి జాగ్రత్తగా. సో రాజు వెంట్ టు డాష్ హాస్పిటల్ టు మీట్ హిస్ ఫ్రెండ్. రాజు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? సో టు మీట్ హిస్ ఫ్రెండ్ని మీట్ అవడానికి వెళ్తారు. సో జనరల్గా హాస్పిటల్కి ఫ్రెండ్స్ మీట్ అవడానికి వెళ్తారా? సో ప్రైమరీ పర్పస్ ఏంటి? ఎందుకు వెళ్తారు హాస్పిటల్కి? ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్తారు. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్తే దట్ బికమ్స్ ప్రైమరీ పర్పస్. ప్రైమరీ పర్పస్ ఉన్నప్పుడు ఏ విధమైన ఆర్టికల్ రాయకూడదు. ఇక్కడ ఏమైంది? టు మీట్ హిస్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నారు. సో అది వేరే పర్పస్ మీద వెళ్తున్నారు, సెకండరీ పర్పస్ మీద వెళ్తున్నారు. సో టేక్స్ ఆర్టికల్ ది. గాట్ మై పాయింట్ గైస్? నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో సెకండ్ పాయింట్, he goes to dash college. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకే ఉంది. he goes to dash college. అతను ఏం చేస్తాడు? కాలేజ్కి వెళ్తాడు. ఓకే, కాలేజ్కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? క్లారిటీ ఉందా ఏమన్నా? చదువుకోవడానికి వెళ్తాడా? నో, తెలియదు. లేకపోతే ఫీజు కట్టడానికి వెళ్తాడా? తెలియదు. పోనీ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తాడా? తెలియదు. సార్ని మీట్ అవ్వడానికి వెళ్తాడా? తెలియదు. ఇక్కడ ఏ పర్పస్ మీద వెళ్తాడో చెప్పబడలేదు. హీ డిడ్ంట్ మెన్షన్ ఎనీ పర్పస్. ఆ టైంలో కూడా మనం నో ఆర్టికలే రాయాలి. ఎప్పుడైతే సెకండరీ పర్పస్ మెన్షన్ చేయబడుతుందో, వెన్ సెకండరీ పర్పస్ ఈజ్ మెన్షన్డ్, దెన్ యూ హ్యావ్ టు రైట్ ఆర్టికల్ ది. ఫర్ ఎగ్జాంపుల్, హీ గోస్ టు డాష్ కాలేజ్ టు పే ఫీ. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ దిస్ అన్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో హీ గోస్ టు డాష్ కాలేజ్ టు పే ఫీ. కాలేజ్కి ఎందుకు వెళ్తారు? యాక్చువల్గా అందరూ ఏం చేస్తారు? చదువుకోవడానికి వెళ్తారు. కానీ ఇతను ఎందుకు వెళ్ళాడు ఆ రోజు? సో ఫీ పే చేయడానికి వెళ్ళాడు. సో అందరూ ఫీ పే చేయడానికి వెళ్ళారు కదా. సో దిస్ ఈజ్ ఎ సెకండరీ పర్పస్. సెకండరీ పర్పస్ ఈజ్ మెన్షన్డ్. వెన్ సెకండరీ పర్పస్ ఈజ్ మెన్షన్డ్, యూ హ్యావ్ టు రైట్ ఆర్టికల్ ది. A hospital, secondary purpose mentioned, so you have to write article the. Very most important example. See, places వచ్చినప్పుడు school, college, temple, hospital, cinema hall, park, ఈ places వచ్చినప్పుడు when secondary purpose is mentioned, then only you have to write article the. When no secondary purpose is mentioned, so then in that case that is a no article case. అప్పుడు ఏం చేయకూడదు? ఏ విధమైన ఆర్టికల్ని మనం యూజ్ చేయకూడదు. ఓకే. సో నెక్స్ట్ వన్, బిఫోర్ ద వర్డ్స్ డినోటింగ్ హోల్ క్లాస్. క్లాస్ మొత్తాన్ని ఉద్దేశించి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, అలా మొత్తం గ్రూప్ అందరిని ఉద్దేశించి చెప్తే అప్పుడు కూడా ఏం చేయాలి అంటే మనం ఆర్టికల్ ది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, డాష్ రిచ్ ఆర్ నాట్ ఆల్వేస్ హ్యాపీ. చూస్తే డాష్ రిచ్ ఆర్ నాట్ ఆల్వేస్ హ్యాపీ. సో రిచ్ వాళ్ళు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండరు. సో డబ్బులు ఉన్నంత మాత్రమే ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారు. సో పూర్ వాళ్ళు డబ్బులు లేవు కాబట్టి ఎప్పుడు బాధగా ఉంటారు అనేది లేదు కదా. సో రిచ్ ఆల్వేస్ నాట్ హ్యాపీ. ఎప్పుడు వాళ్ళు ఏమవరు? ఎప్పుడు హ్యాపీగా ఉండరు. ఎల్లప్పుడూ, నాట్ ఎప్పుడు, ఎల్లప్పుడూ ఏమరు? వాళ్ళు హ్యాపీగా ఉండరు. సో చూస్తే, సో రిచ్ అంటే ఇక్కడ ఎంతమందిని అన్నాం? సో ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని అన్నాం. ఆ రిచ్ కేటగిరీ మొత్తాన్ని ఉద్దేశించి చెప్పాం. ఆ రిచ్ క్లాస్ మొత్తాన్ని మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడాం. అందరినీ ఉద్దేశించి చెప్పేసాం. కాబట్టి ఏమవుతుంది? ఆర్టికల్ ది అవుతుంది. వర్డ్స్ నోటింగ్ హోల్ క్లాస్, మొత్తం ఆ గ్రూప్ అందరినీ, క్లాస్ మొత్తాన్ని, తెగ మొత్తాన్ని అన్నాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఆన్సర్ ది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, దేర్ ఈస్ యాన్ ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2. దేర్ ఈస్ యాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ డాష్ బ్లైండ్. సో బ్లైండ్ వాళ్ళ గురించి ఏమైంది? ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఎవరి గురించి? బ్లైండ్. ఈ బ్లైండ్ అనే ఈ వర్డ్లో ఒకరి గురించి, ఇద్దరి గురించి అలా ఆ బ్లైండ్ కేటగిరీ మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడు. ఆ బ్లైండ్ క్లాస్ మొత్తం ఉన్నారు ఈ వరల్డ్లో. ఈ వరల్డ్లో ఎంతమంది బ్లైండ్ పీపుల్ ఉన్నారో అంతమందికి ఈ ఇన్స్టిట్యూట్ వర్తిస్తుంది. ఒకరి గురించి, ఇద్దరి గురించే కాదు, మొత్తం బ్లైండ్ కేటగిరీ మొత్తాన్ని ఉద్దేశించి చెప్తున్నాం. అలా ఒక క్లాస్ని, ఒక గ్రూప్ని మనం ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? అక్కడ ఆర్టికల్ ది రాయాలి. Got my point, guys? Next point. Next tool. So very important rule. So చాలా టెట్ డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇది.
ఏంటంటే when we specify a person or a place, a thing, an object and so on. పర్సన్ని కానీ థింగ్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ దేన్నైనా సరే మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడితే, స్పెసిఫై చేసి మాట్లాడితే అక్కడ ఏం చేయాలి? ఆర్టికల్ ది రాయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, మోస్ట్ యూస్ఫుల్ బిట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ని TET-DSCలో కానీ వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అడిగిన బిట్ ఏంటిది అంటే వెన్ వీ స్పెసిఫై ఏ పర్సన్, ఏ థింగ్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ అన్కౌంటబుల్ నౌన్ ఆర్ ఏ కామన్ నౌన్, ఏదైనా సరే ఎప్పుడైనా దేనైనా స్పెసిఫై చేసి మాట్లాడతామంటే ఏంటి? గుర్తించి మాట్లాడితే అక్కడ ఏం చేస్తామంటే మనం ఆర్టికల్ ది రాస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో డాష్ మ్యాన్ ఇన్ వైట్ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్. సో ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే డాష్ మ్యాన్ ఇన్ వైట్ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్. ఫస్ట్ పార్ట్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో 5 ఫింగర్స్ ఉన్నాయి. ఈ 5 ఫింగర్స్లో ఒక ఫింగర్కి రింగ్ పెట్టి ఉంది. నేనేమంటున్నా, ఈ రింగ్ ఉన్న ఫింగర్ ఏదైతే ఉందో అది చాలా పెయిన్గా ఉంది అన్న. ఈ 5 ఫింగర్స్లో ఏం చేయబడింది? ఈ రింగ్ ఉన్న ఫింగర్ ఏం చేయబడింది? స్పెసిఫై చేయబడింది కదా, గుర్తించబడింది కదా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఆ ఫింగర్ ముందు ఆర్టికల్ తీరాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. డాష్ మ్యాన్ ఇన్ వైట్ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 మెంబర్స్ నించుని ఉన్నారు. ఇక్కడ ఉన్న 10 మెంబర్స్లో నేను ఏం చేస్తున్నాను అంటే డాష్ మ్యాన్ ఇన్ వైట్ షర్ట్. ఇక్కడ ఎవరైతే వైట్ షర్ట్ వేసుకున్న ఒక మనిషి ఉన్నాడో ఆ వైట్ షర్ట్ వేసుకున్న మనిషి నా ఫ్రెండ్ అని చెప్పాను. 10 మంది నీ ఫ్రెండ్ అని చెప్తున్నానా? 10 మందిలో ఎవరైతే వైట్ షర్ట్ వేసుకున్నాడో అతను నా ఫ్రెండ్. డాష్ మ్యాన్ ఇన్ వైట్ షర్ట్ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ ఏం చేయబడుతున్నాడు? 10 మందిలో ఒక మనిషి గుర్తించబడుతున్నాడు. 5 ఫింగర్స్లో ఒక ఫింగర్ ఏం చేయబడింది? స్పెసిఫై చేయబడింది. ఇక్కడ 10 మెంబర్స్లో ఒక మ్యాన్ ఏం చేయబడ్డాడు? వైట్ షర్ట్ వేసుకున్న మనిషి స్పెసిఫై చేయబడ్డాడు. అలా ఒక మనిషిని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక థింగ్ని కానీ, ఒక చెట్టుని కానీ, ఒక కొమ్మని కానీ, పెన్నుని కానీ, డస్టర్ని కానీ దేన్నైనా సరే స్పెసిఫై చేసి మాట్లాడితే అక్కడ ఏం చేయాలి అంటే ఆర్టికల్ ది రాయాలి. సో దీని ఎగ్జాంపుల్స్లో మనం ఇంకా బాగా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ నో ఆర్టికల్ బిట్స్ చెప్పుకుందాం. ఆ నో ఆర్టికల్ రూల్స్ చెప్పిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ప్రాక్టీస్ బిట్స్లో మొత్తం అన్ని రూల్స్ కవర్ చేసి మనకి గ్రిప్ వస్తుంది. సో నెక్స్ట్ పార్ట్స్లో కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. శ్రీ కొండ గణేష్ ఎడ్యుకేషనల్ స్కిల్స్. మీట్ యూ నెక్స్ట్. బాయ్.